ఫలములు మధ్య వత్తి మారేడు దళములు సన్నజాజి విరజాజి పువ్వులు సన్నజాజి విరజాజి పువ్వులు సన్నజాజి విరజాజి పువ్వులు సన్నజాజి విరజాజి పువ్వులు అంతలేని పంచరంగుల చిలకలు రంగుల చిలుకలు ఎంతలేని పంచరంగుల చిలుకలు రంగుల చిలుకలు ఫలములు ఎక్కడ కనబడకున్నవి ఫలములు ఎక్కడ కనబడుతున్నవి ఫలములు ఎక్కడ కనబడకున్నవి ఫలములు ఎక్కడ కనబడుతున్నవి కోతమామిడి ఫలములు అదిగో కోతమామిడి ఫలములు అదిగో కోతమామిడి ఫలములు అదిగో కోతమామిడి ఫలములు అదిగో మామిడి చెట్టును త్రెగవేసెదను మామిడి చెట్టును తెగవేసెదను మామిడి చెట్టును త్రెగవేసెదను మామిడి చెట్టును తెగవేసెదను ఫలముల గొనియు రాములకిచ్చెద ఫలముల గొనియు రాములకిచ్చెద ఫలముల గొనియు రాములకిచ్చెద ఫలముల గొనియు రాములకిచ్చెద ఆహా ఈ వన వృక్షములను హాయిగా కనుగొను ముదంబుగా ఆహా ఈ వనరుగమున ఆహా ఈ మామిడి ఫలములు చూడడానికి ఎంతో ఆనందకరముగానున్నవి వీటిని నా అస్త్రముతో తెగవేసి ఆ ఫలములను కొని మా రాములకిచ్చదరు ఆహా ఇందులోనెవరో మునీశ్వరుని తపము చేయుచుండను కదా నాకు తెలియక అతని శిరస్సు తెగిపడను నా తప్పు క్షమింపు సహోదర లక్ష్మణ ఎంత పని చేసిదివి మనకు ఇదేదో మోసము సంభవించను కదా. ఓహో రాఘవ రామచంద్ర, నేను ఆకాశవాణిని పలుకుచున్నాను. ఆ తెగిపడిన వాడు మునేశ్వరుడు కాడు, శూర్పణఖ కుమారుడైన జంబకాసురుడు మరణించినాడు. మీరు రాక్షసులను సంవరించుటకే ఉద్భవించినారు, కావున మీకు ఏ పాపమును లేదు. మీరు నిశ్చంతంగా ఉండండి, నేను ఆకాశవాణిని పలుకుచున్నాను. జమ్మకాసురుడు రాక్షసుడట, కావున మనకు ఎలాంటి భయం లేదు. రండి పర్ణశాలకు పోగుదాం. రామలక్ష్మణుడు రాముడు సీతాదేవి పర్ణశాల లోపల ఉన్నారు. లక్ష్మణుడు ఫలములకై పోవుచున్నాడు. ఆ యొక్క
100 పోతుంది 200 పోతుంది 500 పోతుంది అమ్మ ఎవరైనా చూసి మాట్లాడుతుంటుంది ఓహో నన్ను చూసి 100 ఎందుకు పెంచుతున్నావు 500 1000 ఎందుకు అంటున్నావా నేను నిన్ను చూసి అంటలేను గా శాలోళ్ళ తాత పేరు ఏం పేరు పెద్ద మనిషేనా మరి పడసోడైతే పలుకుతుంది 90 ఏళ్ళ పెద్ద మనిషి శాలోళ్ళ తాత మరి ఈ పలుకుతుంది ఈ పలకకుండా చూడు శ్రీకంఠం పోయిందయ్యా తాత 90 ఏళ్ళ పెద్ద మనిషి శాలోళ్ళ తాత శాలోళ్ళకు తవ్వ విన్నే ఉంటాయి ఇండ్లు అయితే తవ్వ విన్నే శాలోళ్ళ ఇండ్లు వాళ్లకు మొగ్గం వేసే కాడ ఇంత గోడకు దించి ఉంటుంది ఆ శాలోళ్ళ తాత 90 ఏళ్ళ పెద్ద మనిషి మొగ్గం నేస్తాడు టెక్కం అని మొగ్గం నెయ్యంగా గప్పుడే ఆ సంవత్సరమే పెళ్ళయింది 16 ఏళ్ళ అమ్మాయి వాళ్ళ అత్త అన్నది అంటే బిడ్డ పోయి బైరను కొట్టబోయి బర్లల్లో పోయింది కప్ప చెప్పి రాపోయే బిడ్డ అన్నది ఈ 16 ఏళ్ళ అమ్మాయి బైరను కొట్టుకొని తొవ్వంటి పోతా అంటే ఈ 90 ఏళ్ళ పెద్ద మనిషి మొగ్గం వేసేటోడు 16 ఏళ్ళ అమ్మాయిని చూసిండు ఏమంటాడు మంద పోతుంది అన్నాడు పొల్ల గచ్చం అన్నది బైరను పడకొచ్చి మళ్ళీ మరి వస్తుంది 200 పోతుంది అన్నాడు రోజు 100 మళ్ళీ నాడు ఏమంటాడు నేసే చీర పోతుంది అన్నాడు పొల్ల భయపడ్డది చెప్పుకుంటేనేమో మానం పోతుంది చెప్పుకోకుంటేనేమో ప్రాణం మీదకి వస్తుంది ఎటైనా చెడిపారైతే చేసుకున్న భర్తే దిక్కు అనుకొని భర్త దగ్గరికి వచ్చింది అయ్యా మరి మీ అవ్వేమో బయటను కొట్టుకపోమంటుంది నేను కొట్టుకపోతే శాలోళ్ళ తాత రోజు 100 పెంచుతాండి అలా చీర దాకా వచ్చిండు ఇక నేను బయటను కొట్టుకపోనన్నది ఎందుకు భయపడతాను తాతను 2 అడుగులు ఇంటి దాకా రమ్మని అన్నాడు మళ్ళీ ఈ పొల్ల బైరను కొట్టుకపోతా అంటే ఏమంటాడు ఇది 1000 పోచేయండి అన్నాడు అన్న వాళ్ళ తాత రోజు 100 పెంచినా ఇజ్జత్ ఎందుకు తీస్తావు మా అత్తమ్మ మందమారికి పోయింది నా మొగడం కరీంనగర్ పోయిండు మా మామ జమ్మికుంటే పోయిండు ఎవరు లేరు ఇంటి దాకా రా తాత అన్నది 15 రోజులు పెయిగాడుకొని తాత అన్నాడు పెయిగాడుకున్నాడు సింగేసి రుమాలు చుట్టుకున్నాడు పౌడర్ వేసుకుందామంటే తాతకు పౌడర్ లేదు పొయ్యి కాడికి పోయిండు బూడిది మెత్తగా దాల్చుకున్నాడు పౌడర్ అని వేసుకున్నాడు ఇంత పొడుగు సొంగ చేత పట్టుకున్నాడు వచ్చిండు ఓ మనవరాళ్ళకి ఇంత అగ్గెత్తావా అన్నది అమ్మాయి అగ్గి కొర్రాయి పట్టుకొని బయటకు వచ్చింది అగ్గి కొర్రాయి పట్టని అవ్వదు రెక్క అందుకున్నాడు రెక్క అందుకున్న వాళ్ళు అయ్యగాడు ఎక్కనో లేడు అటుకుని ఉన్నాడు దునికిండు తలుపు దగ్గర పెట్టిండు అందుకొని చంపితే దోతంతా ఖరాబ్ చెడేస్తాడో చేసుకున్నాడు మళ్ళా తెల్లారి మొగ్గం మీద కూర్చున్నాడు ఈ అమ్మాయి బైరను కొట్టుకపోతే ఏమంటాడు ఉషో ఇవాళ జోలి నాకెందుకు ఉషో ఏది ఎక్కడ పోతుంది అంటాడు అమ్మది కానీ నీది కాదమ్మా పరిస్థితి కావాలంటావు నాకు కాదు పరిస్థితి కాదు 5 ఏళ్ళు తిరిగినా కాదు ఆ పని నాకు ఎందుకంటే మీ మెదులుడు నీతుకుంటుంది అమ్మా నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరు నీ తండ్రి పేరు నీ సవిస్థానం అంతా గుంజి కింద వారి వేసుకో సుకుమారి వినవే నన్ను సుగంధి అందురే సుకుమారి వినవే నన్ను సుగంధి అందురే ఆ రామ లక్ష్మణులు ఎందున నివసించిరే ఆ రామ లక్ష్మణులు ఎందున నివసించిరే పంచవటి తీరమున వారలున్న రాయిరే పంచవటి తీరమున వారలున్న దేశమున బోధయిక నమ్మజాలరే జాలరే దేశమున బోధయిక నమ్మజాలరే జాలరే 16 ఎండానే పడుతున్న
ఆ రామ లక్ష్మణుల భంగము చేసదా ఆ రామ లక్ష్మణుల భంగము చేసదా ధరణి శ్రీలంకేశ దామానను గావవే ధరణి శ్రీలంకేశ దామానను గావవే కుమారి పొంగల్ చెప్పులో వీరవంతు జగమొక సంచి చేతుల వరకు రంకులాడిన నమ్మకురో రన్నో చిన్నన్న నువ్వు నమ్మితే చెడిపోతావురో రన్నో రైతన్న రంకు బొంకులు చేస్తూ ఉంటది రవని మైమలే జరుగనంటది అరే రంకు బొంకులు చేస్తూ ఉంటది రవని మైమలే జరుగనంటది లోపట లంగా కట్టుకుంటది పైన బాడి బీగించుకుంటది రంకులాడిని నమ్మకురో అంటుంది అయ్యో వేసుకో విరిసినది వసంతగానము వలపుల పల్లవిగా విరిసినది వసంతగానము వలపుల పల్లవిగా మనసే మందారమై వయసే మకరందమై అదేదో మాయ చేసినది విరిసినది వసంతగానము వలపుల పల్లవిగా జుమ్మందినాదం రతివేదం జతకోరే భ్రమర రాగం రమ్మంది మోహం ఒక దాహం మరులూరే భ్రమల మైకం అరువాల వాహిని ప్రవహించేవని ప్రభవించే ఆమని పులకించే కామిని వసంతుడై చెలికాంతుడై దరి చేరి మెల్లగా విరిసినది వసంతగానం వలపుల పల్లవిగా లా 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 ఎక్కడికి పోవచ్చున్నావు నీ యొక్క నామము నీ యొక్క పూర్వస్థితి నీ తల్లి పేరు నీ సవిస్థానం అంతా గుంజు కింద వారి ఆహా సేవక అమ్మా నేను లంకాపురం పరిపాలించేటువంటి ఆ, లంకాధీశుడకు రావణేశుని చెల్లెలు రమణ రాజేంద్రుని చెల్లెవు అవును. నీ యొక్క నామము నా పేరు సుగంధి అందురు సుగంధి అవును అమ్మా మరి ఇప్పుడు ఎచ్చడికి పోవచ్చున్నావు అయ్యా
ఈ వనాంతరంలో శ్రీరాముల వారు నివసించుతున్నారట. వారి వద్దకు పోయేదన కుమారుడు నా కుమారుడైన జంబకాచురుని హతమార్చిన వారాయను కనుక వారి దగ్గరికి పోయి ముందు ముందు చేసుకున్న భర్తను ఈ యొక్క మా అన్నయ్య రావణా ఇక చూద్దాం పోయి ఇంక ఏర్పడదా. దేవుని గుడిలో నంది లాంటి వాడు శ్రీరాముడు, మురుగగుంటలో పంది లాంటి వాడి నీవు. అయితే ఆగాగు. పందికి 2 అక్షరాలు, నందికి 2 అక్షరాలు. నంది ఆడికే కదా పంది అన్ని సాపు చేయదా. పాహి మాం శంకరి పార్వతి జగదీశ్వరి పాహి మాం శంకరి జై పార్వతి జగదీశ్వరి పాహి మాం శంకరి జై నిర్వహించు కార్యమిప్పుడు నిఖిలా జగదీశ్వరి జై నిర్వహించు కార్యమిప్పుడు నిఖిలా జగదీశ్వరి జై పార్వతి జగదీశ్వరి పాహి మాం శంకరి జై పార్వతి జగదీశ్వరి పాహి మాం శంకరి జై నన్ను గోవరా మనోహర రామచంద్ర మదన సుందర నన్ను గోవరా మనోహర రామచంద్ర మదన సుందర నన్ను గోవరా మనోహర రామచంద్ర మదన సుందర నన్ను గోవరా దిక్కు నీవే దీనురాలను మొక్కి వేడిని మొదలైన వేళ దీనురాలను మొక్కి వేడిని మొరలిన వేళ దిక్కు నీవే దీనురాలను మొక్కి వేడిని మొరలిన వేళ ఇకతక పాలన జయము దూరము జయకు ఓ దేవా మము పార్వతీ శతక పాలన జయము దూరము జయకు ఓ దేవా నన్ను పార్వతీ శతక పాలన జయము దూరము జయకు ఓ దేవా మము పార్వతీ శతక పాలన జయము దూరము జయకు ఓ దేవా నన్ను శ్రీ మనోహర రామచంద్ర మదన సుందర నన్ను గోవరా ఈ సతీమణితో ఉండడం గల కారణమేమి? దశరథుని పెద్ద కుమారుండను తరణి అంశజుండను ఈ స్వాధీన భార్య సూడుత పదగనా మా తండ్రి ఆజ్ఞచే కడలీటకు వచ్చిన వాడను కాంతరో వనవాసమునకు నా పేరు రాముడు. ఈ స్వాధీమణి సీతాయ అని నామము గలది. మరియు మీ పేరు మీ సవిస్తారమేమో నాకు తెలుపు. నా పేరు చెప్తా కానీ మీరెవరు? అయోధ్యాపురం పరిపాలించేటువంటి దశరథ మహారాజు గారి కుమారుడు. దశరథ మహారాజు కొడుకు. ఈ అడవిలో పని అయ్యా మీకు ఆడస్త్రీని పట్టుకొని ఇంత పెద్ద కారణ్య పడవిలో ఉండడం గల కారణం ఏంటి? అసలు మీ భార్యనా లేకుంటే ఏమన్నా తీసుకొచ్చిన ఎక్కడికన్నా? మా తండ్రి ఆజ్ఞసే మేము అరణ్యవాసానికి వచ్చిన అరణ్యవాసానికి పంపడం ఎందుకు? ఊళ్ళు లేవా, జాగలు లేవా? ఇక్కడ మీకు ఊళ్ళు లేవా? దశరథ మహారాజు కొడుకు నువ్వు, మీకు ఊళ్ళో లేవా? ఉందామంటే ఈ జంగళ్ళకచ్చు అంటే మీ భార్య కాంతామని మేము మా తండ్రి ఆజ్ఞచే అరణ్యవాసము తిరుగుటకై వచ్చి ఉంటుంది. అయ్యా, నేను లంకాపురం పరిపాలించేటువంటి రావణాసురుడు అతని చెల్లెడు సుగంధి అందురు. ఆహా, రామనామము పలుమార్లు విని ఉంటేనే కానీ ఎన్నడూ మేమెప్పుడూ చూడలేకపోతుంది.
ఇప్పుడు ఒక మాట తెలుపదను వినుము స్వామి. ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణి, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణి, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణి, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణి. నన్ను చూడమంటిని నిన్ను కూడా మంటిని, 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 నన్ను కూడా మంటిని నిన్ను వలచి ఉంటిని, నన్ను చూడమంటిని నిన్ను వలచి ఉంటిని, నన్ను కూడా మంటిని నిన్ను వలచి ఉంటిని, నన్ను చూడమంటిని నిన్ను వలచి ఉంటిని. ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణి, ఓ రామ శ్రీరామ ఓ సీత ఓ రమణి. రాఘవ, నిన్ను గాంచినంతలో నా మనసు నిన్నే ప్రేమించుతున్నది. కావున నన్ను వివాహం ఆడు. సీత నాకున్నది నాతి నీవేలానే, సీత నాకున్నది నాతి నీవేలానే, సీత నాకున్నది నాతి నీవేలానే, సీత నాకున్నది నాతి నీవేలానే, నాతి నీవేలానే నాయంబు తెలియావే, నాతి నీవేలానే నాయంబు తెలియావే, నాతి నీవేలానే నాయంబు తెలియావే, నాతి నీవేలానే నాయంబు తెలియావే, సీత నాకున్నది నాతి నీవేలానే. సీత నాకున్నది నాతి నీవేలానే. హే నారిమణి, నా భార్యకు సీతాదేవి ఉన్నది, నీవు నాకు ఎందులకు వలదు పొమ్ము. ఆహా, సీతాదేవిని విడవు నా మాటలను నమ్ము, సీతాదేవిని విడవు నా మాటలను నమ్ము, సీతాదేవిని విడవు నా మాటలను నమ్ము, నీవు నా కోరికలను నిజముగా తీర్చుమయ్యా, నీవు నా కోరికలను నిజముగా తీర్చుమయ్యా, నీవు నా కోరికలను నిజముగా తీర్చుమయ్యా, సీతాదేవిని విడవు నా మాటలను నమ్ము, రామచంద్రమూర్తి ఆ సీతాదేవిని విడిచి నన్ను వివాహం ఆడు. ఏ కాంతుడున్నాడు వాళ్ళ కానుండగట, ఏ కాంతుడున్నాడు వాళ్ళ కానుండగట, ఆ లక్ష్మణుండగట అందమైన వాడు, ఆ లక్ష్మణుండగట అందమైన వాడు, ఏ కాంతుడున్నాడు వాళ్ళ కానుండగట. ఏ సుగాంధి, లక్ష్మణుడు అతి చక్కనివాడు, అతని సన్నిధానంలో పోతే నిన్ను పెళ్లి చేసుకోగలడు. విరహ బాధకు తాళము కమల నయనుడా, 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 సంతోషముగవాడు సతిగాను చేసుకును, సంతోషముగవాడు సతిగాను చేసుకును, సంతోషముగవాడు సతిగాను
లక్ష్మణుడు నిన్ను గాంచినంతలోనే అతి సంతోషంగా నిన్ను పెళ్లి చేసుకోగలడు. పొమ్ము. ధరణీత్రి కల్పగురి హరిసాక్షి విలువాను ధరణీత్రి కల్పగురి హరిసాక్షి విలువాను ధరణీత్రి కల్పగురి హరిసాక్షి విలువాను ధరణీత్రి కల్పగురి హరిసాక్షి విలువాను కరుణాతో కృష్ణదాసు కాపాడి మేలుమయ్య కరుణాతో కృష్ణదాసు కాపాడి మేలుమయ్య కరుణాతో కృష్ణదాసు కాపాడి మేలుమయ్య కరుణాతో కృష్ణదాసు కాపాడి మేలుమయ్య ధరణీత్రి కల్పగురి హరిదాసి విలువాను ధరణీత్రి కల్పగురి హరిదాసి విలువాను వేకానారి వ్రతుండనే నన్ను ముట్టారా వేకానారి వ్రతుండనే నన్ను ముట్టారా దేవో రమణి వద్దే వద్దేవో రమణి నన్ను ముట్టారా దేవో రమణి పార్వతి మిలాడంగా నన్ను బల్వలదు వలదు 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 సలలితముగా నా తమ్ముడైనను సలలితముగా నా తమ్ముడైనను సలలితముగా నా తమ్ముడైనను లక్ష్మణుండు నిన్ను బల్లు లక్ష్మణుండు నిన్ను బల్లు వివాహమును చేసుకును వివాహమును చేసుకును వలదు వలదు పల్మారు బతిమిలాడంగా నన్ను బల్వలదు వలదు పల్మారు బతిమిలాడంగా నన్ను బల్వలదు వలదు. ఏ సుగాంధి, పల్మారు బతిమిలాడిన నేను వేకానారి వ్రతుండను గాన లక్ష్మణుడు ఫలములకై పోయిన వాడైనాడు. అతని సన్నిధానమునకు పొమ్ము, నిన్ను వనములనే పెళ్లి చేసుకోగలడు. నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను బలి నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను బలి నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను బలి నమ్మగలడా సమ్మతిగాదిక నెమ్మనమునని సమ్మతిగాదిక నెమ్మనమునము సమ్మతిగాదిక నెమ్మనమునని సమ్మతిగాదిక నెమ్మనమునని ఇమ్ముని అన్మల్ నమ్మిపోయదన్ ఇమ్ముని అన్మల్ నమ్మిపోయదన్ ఇమ్ముని అన్మల్ నమ్మిపోయదన్ నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను బలి నమ్మగలడా నీ తమ్ముడైన లక్ష్మణుడు నన్ను బలి నమ్మగలడా రమ్మి నీవు నెమ్మది లక్షణ నమ్మి ముదమ్మున నెమ్మది లక్షణ నమ్మి ముదమ్మున వివాహమును చేసుకును వివాహమును చేసుకును రమ్మి నీవు మీ పన్నున నేనక వాళ్ళు రాజలను రమ్మి నీవు మీ పన్నున నేనక వాళ్ళు రాజలను రమ్మి సుగంధి, ఇటు రమ్ము, నీ వీపుపై వానుమాలు రాసి పంపెదను. ఇది చూసి నిన్ను తప్పక పెళ్లి చేసుకోగలడు. ధరణీత్రి కల్పగురి ఇలయుణ్ణి నమ్మిన శ్రీహరి ధరణీత్రి కల్పగురి ఇలయుణ్ణి నమ్మిన
ధరణి శ్రీ కల్పకూలి నిరతము వెంకటార్య కృపము గల నిరతము వెంకటార్య కృపము గల హరగుణ బ్రాహ్మణు సాధను హరగుణ మోయల సంశయ పడకను ధరణి శ్రీ కల్పకూలి ఇరయుండి నమ్మిన శ్రీహరి ధరణి శ్రీ కల్పకూలి సుగంధి ఇటు రమ్ము లక్ష్మణని విపుడు అనుమానము లేక ఆత్మలో చదివి గనిముక్కు జవులు వాచి రణమనరింపగల్ రంజం తోడన్ పంపుమయా ఏ సుగంధి లక్ష్మణుడు నిన్ను గాంచినంతలో వివాహం చేసుకోగలడు పొమ్ము. ఈశ్వరి పాహి మాం శంకరి జయ పార్వతి జగదీశ్వరి పాహి మాం శంకరి జయ నిర్వహించు కార్యమిప్పుడు నిఖిలా జగదీశ్వరి జయ నిర్వహించు కార్యమిప్పుడు నిఖిలా జగదీశ్వరి జయ సర్గుణాను లక్షణుని సన్నిధానమునకిప్పుడు సర్గుణాను లక్షణుని సన్నిధానమునకిప్పుడు ధరణి శ్రీలంకేశ దామాననుభోవేర ధరణి శ్రీలంకేశ దామాననుభోవేర పార్వతి జగదీశ్వరి పాహి మాం శంకరి జై శరణు 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 లక్ష్మణ స్వామి 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 నిరతముగను ప్రోత్సవో నిఖిలా జగదీశ్వరి నిరతముగను ప్రోత్సవాలు నిఖిలా జగదీశ్వరి నిరతముగను ప్రోత్సవో నిఖిలా జగదీశ్వరి నిరతముగను ప్రోత్సవాలు నిఖిలా జగదీశ్వరి శరణు 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 లక్ష్మణ స్వామి శరణు 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 లక్ష్మణ స్వామి లక్ష్మణ ఇదే నీకు 10,000 వందనములు. నా మనవి ఆలకించి నన్ను బ్రోము. హే కాంతామణి, ఎవరి మగువ నీవు ఇచ్చటికేలా వస్తువే బామా ఎవరి మగువ నీవు ఇచ్చటికేలా వస్తువే బామా సవినయంబుగాను దలపు సరగుణ ఇప్పుడు బాలా సవినయంబుగాను దలపు సరగుణ ఇప్పుడు ఎవరి మగువ నీవు ఇచ్చటికేలా వస్తువే బామా హే కాంతామణి, నీవెవరు? ఇచ్చటికి ఎందుల గురించి అయి వచ్చిన దానవో నాకు తెలుపు. విరహ బాధ కోర్వలేను వినుము లక్ష్మణ స్వామి విరహ బాధ కోర్వలేను వినుము లక్ష్మణ స్వామి విరహ బాధ కోర్వలేను వినుము లక్ష్మణ స్వామి విరహ బాధ కోర్వలేను
కనుడు రాముడు స్వామి ఘనముగాను రాసి పంపె కనుడు రాముడు స్వామి విరహ బాధ కోర్వలేను వినుము లక్ష్మణ స్వామి ఆహా లక్ష్మణ నేను విరహ బాధ కోర్వలేకుంటివి మీ అన్నయ్యారకు నా వీపుపై వ్రాళ్ళు రాయగా మీ సన్నిధికి చేర్చింది స్వామి. హే కాంతామణి కాంతరయుటు రమ్మి వీపు కనులా జోసెదబాల కాంతరయుటు రమ్మి వీపు కనులా జోసెదబాల ఇంతగా మాయన్న రాజు విధమ పెట్టిదో బాల ఇంతగా మాయన్న రాజు విధమ పెట్టిదో బాల అంతరయుటు రమ్మి వీపు కనులా చూసెదబాల హే కాంతామణి మా అన్నగారు వ్రాసిన పురాలు ఏదియో నాకు చూపించుము, నేను చూసేదను. ఆహా లక్ష్మణ స్వామి మీ అన్నగారు రాసిన రాళ్ళు చూసేదవా? అవును, ఇక్కడ రాసిన చూసుకున్నారు. ఈడ కనబడట్లేదు కదా కాంతామణి. ఓహో నేను మర్చిపోయినాను, ఇక్కడ రాసిండు చూడు. అక్కడ కూడా లేదు కదా కాంతామణి. అయ్యో ఎక్కడ రాసిండు? రాసిన నీకే తెలియకపోతే నాకెలా తెలుస్తుంది అందుకే కాంతామణి? చూడుకో ఎంకులాడుకో ఇక్కడ ఉన్నది. ఎక్కడ రాసిండో నీవే ఇక్కడ ఉన్నది చూడు. చూడుకో. ఆడ కూడా లేదు కదా కాంతామణి. అయ్యో, ఒక్కొక్కరు చచ్చిపోయే ముసరుడు 16 పోరు చూస్తే లేచి దగ్గర లేస్తారు. ఇంత లక్షణం ఇంత ఉండి కూడా ఇంత చిరణం లేకుండా ఉన్నావా స్వామి? కాంతామణి నీ దగ్గరికి ఎలా దూరండి స్వామి? నేను అయ్యా ఆ శ్రీరామచంద్రుని పాదసేవకి అంకితమైన వాడను. నీలాంటి కాంతలను నేను చూడజాలను. ఒక్కసారి నన్ను కౌగిలించుకో స్వామి. లేదు కాంతామణి, దగ్గర తీసుకో స్వామి. లేదు కాంతామణి. మా అన్నగారు వాసిగాను కల్పగురి వీసు సాక్షిగా స్వామి వాసిగాను కల్పగురి వీసు సాక్షిగా స్వామి దోషమెందగాను బాలకృష్ణ మేలు మా స్వామి దోషమెందగాను బాలకృష్ణ మేలు మా స్వామి వాసిగాను కల్పగురి వీసు సాక్షిగా స్వామి ఆహా లక్ష్మణ ఇదిగో చదువుకో. ఇక లేవాడితే చూసి చదువుతాడు. కాంతామణి వినుమా లక్ష్మణ ఇప్పుడు అనుమానములే ఆత్మలో చదివి గని ముక్కు చెవులు గోసియు రణమునరింపక బంపుమయ్యా రమ్యముతో హే కాంతామణి పణతిరో ఇప్పుడేల మాయ బంది వస్తివే బామా పణతిరో ఇప్పుడేల మాయ బంది వస్తివే బామా గనుడగు మాయన్న వ్రాయు ఫలము చూపెదా బామా గనుడగు మాయన్న వ్రాయు ఫలము చూపెదా బామా పణతిరో ఇప్పుడేల మాయ బంది వస్తివే బామా కాంతామణి మా అన్నగారు రాసిన ఫలము చూపేదను చూడుము. పెళ్లి పెళ్ళంటివి పెళ్లి బాగున్నాదా పెళ్లి పెళ్ళంటివి పెళ్లి బాగున్నాదా
తగ్గట్టి గంటీల జోడుదెత్తు నడుముకు తగ్గట్టి వడ్డాల మునుదెత్తు నడుముకు తగ్గట్టి వడ్డాల మునుదెత్తు లాకు తగ్గట్టి కరియాలు నేను అలాకు తగ్గట్టి కరియాలు నేను దెత్తు నీ అన్న రావణుని కట్నాలు దెమ్మాడు ఆముకాన రమ్మాను ఫోన్ చేసి పొమ్మాను పెళ్లి పెళ్ళంటి పెళ్లి బాగున్నాడా హే కాంతామణి పొమ్ము నీకు దిక్కు గల వారితో చెప్పుకోము పొమ్ము అన్నా కోసిర్రు చిత్రహింసక మృత్యు ఘంటిక మృత్యకాల ఏకకాల పలురకాల ధ్వంసక ఖడ్గభూమి కార్మిక కథన రంగ కర్షక రామనగర పట్టణాల సకల జనాకర్షక అంధకార తార ధీర సుధీర అందమైన రూపమున్న అతి భయంకర నవ్వుతున్న ప్రళయీకర జయ జయ శత్రు శాసన జయ జయ రావణ జయ జయ సింహాసన జయ జయ అన్నా 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 చెల్లే అన్నా అన్నా ఎక్కడిది అన్నెక్కడిది అంత నాదు గతి కన్నులార దూరు అన్నారో నాదు గతి కన్నులార దూరు అన్నారో నాదు గతి కన్నులార దూరు అన్నారో నాదు గతి కన్నులార దూరు అయోధ్య రాజులట దశరథ కుమారులట అయోధ్య రాజులట దశరథ కుమారులట అయోధ్య రాజులట దశరథ కుమారులట అయోధ్య రాజులట దశరథ కుమారులట భూదేవి అల్లుడట బహుబూతి మంతుడట 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 లక్షలుండు తమ్ముడట భరత క్షేత్రాజులట లక్షలుండు తమ్ముడట భరత క్షేత్రాజులట భరత క్షేత్రాజులట భరత క్షేత్రాజులట భరత క్షేత్రాజులట వారన్న దమ్ములట వైకుంఠ వాసులట దమ్ములట వైకుంఠ వాసులట వారన్న దమ్ములట వైకుంఠ వాసులట వారన్న దమ్ములట వైకుంఠ వాసులట అరకా వంశాతుడట అతని పేరు రాముడట అరకా వంశాతుడట అతని పేరు రాముడట అరకా వంశాతుడట అతని పేరు రాముడట కన్నోడు రాజనన్న ఎర్రోడు మోతనన్న కన్నోడు రాజనన్న ఎర్రోడు మోతనన్న కన్నోడు రాజనన్న ఎర్రోడు మోతనన్న ఆ ముక్కు చెవులు కోసి నన్నే గది చేసిరడా ఆ ముక్కు చెవులు కోసి నన్నే గది చేసిరన్న ఆ ముక్కు చెవులు కోసి నన్నే గది చేసిరడా ఆ ముక్కు చెవులు కోసి నన్నే గది చేసిరన్న
గౌరముతో గంగావర వాసులట గర్వము చేయున్నరట గంగావర వాసులట గౌరము చేయున్నరట కనకారమున పోయి గణసీతలు దేవన్నా కనకారమున పోయి గణసీతలు దేవన్నా కనకారమున పోయి గణసీతలు దేవన్నా కనకారమున పోయి గణసీతలు దేవన్నా అన్నారో నాదు గతి కన్నులార చూడమనా అన్నారో నాదు గతి కన్నులార చూడమనా అన్నారో నాదు గతి కన్నులార చూడమనా అన్నా అన్నా ఓ సోదరి, నా తోడబుట్టిన దానికి చేసిన అన్యాయమునకు గాను ఆ రాముని తోడు నీడనే తోడుకొని వచ్చదా? శూరుడై వచ్చి పోరును, వీరుడై వచ్చి ఆలిని వీడమని వేడును చూసెదగాక. ఏది ఎటులైనా ఆ రాముడే నా కడకు రాక తప్పదు. ఆహా, నరుండు నా సోదరుని ఇంత హీనత్వమునకు గురి చేసి పంపెనా? నేను ఇప్పుడే పోయి వాని భార్యకు సీతను చెరకొని వచ్చేదను. ఇదే చూడుము నా ప్రతిజ్ఞ. అదిగో ఆ రావణ రాజేంద్రుడు విదంబు తెలిపెద సుదంత గమని రవినంగదే వధుమనిర నా విదంబు తెలిపెద సుదంత గమని రవినంగదే మాయాసూరుని వరాల పట్టిని మండవదరి నాదు నామమే మాయాసూరుని వరాల పట్టిని మండవదరి నాదు నామమే సురాయాక్ష కిన్నెరవుల చెరగొని రావణుడు నాదు భర్తయే సురాయాక్ష కిన్నెరవుల చెరగొని రావణుడు నాదు భర్తయే గనుడు కుంభకర్ణ విభీషణ ఇతవుతో నా చిన్ని మరదులుగా గనుడు కుంభకర్ణ విభీషణ ఇతవుతో నా చిన్ని మరదులుగా ఇంద్రచంద్ర దేవేంద్రుల గెలచిన ఇంద్రజిత్తు నా పెద్ద కుమారుడు ఇంద్రచంద్ర దేవేంద్రుల గెలచిన ఇంద్రజిత్తు నా పెద్ద కుమారుడు ఈ చితి లోపల పేరుగాంచిన అక్షయుండు నా చిన్ని కుమారుడు ఈ చితి లోపల పేరుగాంచిన అక్షయుండు నా చిన్ని కుమారుడు ప్రేమ మీర లంకా నగరంబున ప్రియముత నుండే దాననుగా ప్రేమ మీర లంకా నగరంబున ప్రియముత నుండే దాననుగా లీలతోడ నా విభుని చేరగా బాలామని ఎటు వచ్చితిగా లీలతోడ నా విభుని చేరగా బాలామని ఎటు వచ్చితిగా ధరణి
కల్పగురి పురమున వెలసిన హరుని స్మరించే దాననుగా ధరణి కల్పగురి పురమున వెలసిన హరుని స్మరించే దాననుగా